ప్రజలారా, విద్యార్థుల రాజకీయ పార్టీ పోటీ చేస్తున్న మున్సిపాలిటీలలో కానీ కార్పొరేషన్లో కానీ ఇటు అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ మన అభ్యర్థులను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మాట్లాడుకుందాం. అదే కాకుండా వాళ్ళ అండ చూసుకొని అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ యొక్క అండ చూసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన అభ్యర్థులను ఎంత ప్రెజరైజ్ చేసి విత్డ్రాల్ చేసుకోన్నారు, ఇప్పుడేమో ప్రచారం చేసుకోకుండా ఎన్ని ఇబ్బందులు పెడుతుందో మనం మాట్లాడుకుందాం. ప్రజలారా, ఎన్ని ఏమైనప్పటికీ ముఖ్యంగా ఒక కార్పొరేషన్ రామగుండం, 2 మున్సిపాలిటీలు మోత్కూరు, అమంగల్ కార్పొరేషన్ల మన విద్యార్థుల రాజకీయ పార్టీ జెండా ఈసారి ఖచ్చితంగా ఎగరబోతుంది. ఇటు కౌన్సిలర్లుగా అటు కార్పొరేటర్గా మన విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలారా. కాబట్టి ముఖ్యంగా రామగుండం, అమంగల్, మోత్కూర్కు సంబంధించిన ప్రజలు ఈ వీడియో మీ ప్రాంతాలలో లోకల్ గ్రూప్స్లలో షేర్ చేయాలి, నలుగురికి చెప్పాలి. విద్యార్థుల రాజకీయ పార్టీ బ్యాట్ గుర్తుతో మీ ముందుకు వచ్చింది కాబట్టి మీరందరూ ఓటేసి మన విద్యార్థుల రాజకీయ పార్టీ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను ఎన్నుకోవాలని తెలియజేస్తున్నాం. ఇది కూడా మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ప్రజలారా, రామగుండం కార్పొరేషన్ 32వ డివిజన్ నుండి మానాల కవిత గారు పోటీలో ఉన్నారు. తనకు పోలీసు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టిల్లంటే విత్డ్రా చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పెట్టిల్లు ప్రజలారా. 1 కాదు 2 కాదు, వాళ్ళ హస్బెండ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిచి చాలా ఇబ్బందులు పెట్టి చాలా సార్లు వేధించినా కూడా తను మహిళ, తన సామాన్య కుటుంబం నుండి వచ్చి ఈరోజు బ్యాట్ నమ్మిన సిద్ధాంతం కోసం గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ప్రజలను తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు తోడు మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఉండగా మేము ఏ పార్టీకి పోము, మేము విత్డ్రా చేసుకోము, ఓన్లీ విద్యార్థుల రాజకీయ పార్టీ నుండే పోటీ చేస్తాము, ఇక్కడ కార్పొరేటర్ గా గెలిచి రామగుండం మున్సిపాలిటీకి పారదర్శకంగా మేము పనిచేస్తామని వాళ్ళు బరిలో ఉన్నారు ప్రజలారా. ఎంత ప్రెజర్ వచ్చినా వాళ్ళు విత్డ్రా చేసుకోకుండా ఎంతో లక్షల డబ్బు వేరే పార్టీలు ఆఫర్ చేసిన వాళ్ళు మీరు లక్షలు ఇవ్వండి, కోట్లు ఇవ్వండి, మేము పోటీ చేస్తాం, మా రామగుండం, మా డివిజన్ ను మేము కాపాడుకుంటామని వాళ్ళు బరిలో ఉన్నారు ప్రజలారా. కాబట్టి రామగుండం ప్రజలందరూ మానాల కవిత గారికి బ్యాటు గుర్తుకు ఓటేసి మీరు అమూల్యమైన ఓటు చెల్లించి విద్యార్థుల రాజకీయ పార్టీని మానాల కవిత గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. రామగుండం కార్పొరేషన్ లో బ్యాటు గుర్తు గెలవాలి, విద్యార్థుల రాజకీయ పార్టీ గెలవాలని మొత్తం బాధ్యతనంతా తన భుజాల మీద వేసుకొని శ్రీ మన్మోహన్ తమ్మెరన్న స్టేట్ కమిటీ మెంబర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చాలా కష్టపడుతున్నారు. అతను 2023 జనరల్ ఎలక్షన్ లో మన పార్టీ నుండి పోటీ చేసినప్పటి నుండి ఈ రోజు వరకు విద్యార్థుల రాజకీయ పార్టీని రామగుండం కార్పొరేషన్ లో ఎంతో బలోపేతం చేసి తన పర్సనల్ వృత్తి ద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మన్మోహన్ అన్న గారు యువతని, సామాన్యుల్ని చైతన్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి రామగుండం ప్రజలారా, మీకు చదువుకున్న నాయకులు, మంచి నాయకులు కావాలంటే బ్యాటు గుర్తుతోటి విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇకపోతే యాదాద్రి భువనగిరి విఆర్పి ప్రెసిడెంట్ ఎడ్ల నరేష్ నేతృత్వంలో మోత్కూర్ మున్సిపాలిటీలో పోటీ చేపిస్తున్నాడు ప్రజలారా. ముఖ్యంగా 10వ వార్డు నుండి అన్నెప్పు మంజుల భాస్కర్ వాళ్ళు పోటీలో ఉన్నారు ప్రజలారా. ఇటు మంజుల భాస్కర్ గానీ అటు ఎడ్ల నరేష్ గానీ బీసీ వాదం తోటి మోత్కూర్ మున్సిపాలిటీతో పాటు యాదాద్రి భువనగిరిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు బలపడాలి, ఈ అగ్రవర్ణాల పెత్తనం మాకు సైడ్ ఎక్కువ ఉన్నదని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తూ బరిలో దిగిళ్ళు. కాబట్టి మోత్కూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలారా, అక్కడ బ్యాట్ గుర్తును విద్యార్థుల రాజకీయ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇకపోతే ఆమంగల్ మున్సిపాలిటీ ప్రజలారా, మన యువ నాయకుడు వగ్గు వినయ్, యువ నాయకుడు విద్యార్థుల రాజకీయ పార్టీకి అక్కడ 14 వార్డులు ఉంటే 14 వార్డులో పోటీ చేపించడానికి రెడీగా పెడితే అక్కడ ఉన్న ప్రజల్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు విత్డ్రా చేయించుకోవడానికి ఎంతో ప్రెజర్ చేసి చాలా మందిని ఇబ్బంది పెట్టి చాలా గొడవలు, చాలా పోరాటాల తర్వాత మన విద్యార్థుల రాజకీయ పార్టీ అక్కడ ఉన్నారు. మన గెలుపు గుర్రం తలారి మహేష్ 14వ వార్డు నుండి పోటీ చేస్తున్నాడు ప్రజలారా. కాబట్టి తలారి మహేష్ అమంగల్ మున్సిపాలిటీ 14వ వార్డు మీ ముందుకు వస్తున్నాడు ప్రజలారా. బ్యాటు గుర్తుకు తలారి మహేష్ విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకుడికి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇకపోతే ప్రజలారా, మన విద్యార్థుల రాజకీయ పార్టీనే ఎందుకు గెలిపించాలంటే ప్రజలారా, మీరు చూస్తూ ఉన్నారు, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసిన అవినీతికి, అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం అని పోయి వాళ్ళకి కేవలం విచారణ చేసుకుంటే టైంపాస్ చేస్తుంది తప్ప వీళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు విచారణ టైంపాస్ అనడు, వాళ్ళు చేసిన తప్పులకు వీళ్ళు టైంపాస్ విచారణలు చేయడం తప్ప అలా ప్రజలకు ఒరిగేది ఏం లేకుండా పోయింది. మనం చూసుకున్నాం, ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం కానీ, ఇవి ఏమి చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మబ్బెట్టి ఆగం చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్లకు దించి వాళ్ళ ఏరియాలలో వాళ్ళు గెలవాలని చూస్తున్నారు తప్ప ప్రజలకు ఏం మాత్రం ఉపయోగకరంగా ఈ 2 పార్టీలు లేవు. కాబట్టి మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఒక కొత్త ప్రాంతీయ పార్టీగా మన ముందుకు వచ్చింది ప్రజలారా. నా వార్డు నా బాధ్యత, మన మేనిఫెస్టో ఏంటంటే, ఎందుకంటే ప్రజలారా ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కి చెక్ పవర్ ఉండదు ప్రజలారా. చెక్ పవర్ అంతా మున్సిపల్ కమిషనర్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇదంతా పారదర్శకంగా జరగాలంటే ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్లో మన విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకుల్ని కౌన్సిలర్గా, కార్పొరేటర్గా మీరు గెలిపిస్తే రాష్ట్రం నుండి వచ్చే నిధులు మున్సిపాలిటీకి కానీ
కానీ కార్పొరేషన్లకు కానీ వచ్చే నిధులకు మన విద్యార్థుల రాజకీయ పార్టీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఒక వాచ్మెన్ లా చూసుకుంటూ అవినీతి అక్రమాలు జరగకుండా కమిషన్లు తినకుండా మన విద్యార్థుల రాజకీయ పార్టీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ వాటి మీద నిఘా పెట్టి ప్రజలకు అందాల్సిన సొమ్ము ప్రజలకే అందిస్తారు. లేదంటే ప్రజలారా మనలాగా ప్రశ్నించే విద్యార్థుల రాజకీయ పార్టీ లేకపోతే 30% 40% కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 30% బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫండ్స్ పంచుకొని మన మున్సిపాలిటీని కార్పొరేషన్లు ఏ విధంగా డెవలప్మెంట్ చేయకుండా అట్లనే వదిలేస్తారు. ఎక్కడ చిప్ప ఏనుగులు ఉన్నట్టే చేస్తారు. అందుకోసమే మన విద్యార్థుల రాజకీయ పార్టీ పారదర్శకంగా పనిచేస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నది చదువుకున్నోళ్ళు, సామాన్యులు, మహిళలు. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థులను కౌన్సిలర్గా కార్పొరేటర్గా గెలిపించి మన మున్సిపాలిటీలను మన కార్పొరేషన్లను మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని తెలియజేస్తూ ప్రజలారా మరొకసారి మన విద్యార్థుల రాజకీయ పార్టీ బ్యాటు గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై వీఆర్పీ.